50 ఏళ్ళు అనగానే మనకి భవిష్యత్తు ప్రణాళికలు, బోలెడన్ని ప్లానింగ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ కదా ఎవర్ గ్రీన్‌గా ఉంటుందని అప్పటికి ఇన్వెస్ట్ చేశాము. 50 ఇయర్స్ అప్పుడు అది వర్కౌట్ అవుతుందా? లేకుంటే అదర్ ఆల్టర్‌నేట్స్ ఏముంటాయి అసలు? జీవితంలో ఎంత సంపాదించినా కానీ ఒక ప్లాట్ కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి. సో ఇది సంపద కాదు, భవిష్యత్తులో సమస్యలకు కారణం అవుతుంది. పేపర్ మీద చూడడానికి ధనవంతుడే, బట్ రియాలిటీలో ఏంటి, హీస్ అ పూర్ మ్యాన్. ఇది మేబీ 30స్లో ఉంటే 40స్లో ఉంటే ఓకే. 50 ఇయర్స్ వచ్చేసరికి కూడా చాలా మంది ఏంటంటే, సో ఆయనకు ఆల్మోస్ట్ ఒక 5 crores వర్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ దాని నుంచి నెలకి కనీసం 30,000 రూపీస్ ప్యాసివ్గా ఇన్కమ్ రాదు. అండ్ ఒకవేళ నాకు నిజంగానే 1 crore వర్త్ హౌస్ ఉంది, బట్ నాకు కావాల్సింది 20 లక్షలు అనుకోండి, నేను అమ్మగలనా? ఈ మధ్యన చాలా మంది బంగారం మీద కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు అనేవి చేస్తూ ఉంటారు. ఇమాజిన్ ఇప్పుడు మీకు 50 ఇయర్స్ ఉన్నాయి. 50 ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తే వచ్చేటువంటి సమస్యలేంటి? ముందు జాగ్రత్తగా ఏం చేయొచ్చు? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్‌పి సాయిరామ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో 50 ఏళ్ళు అనగానే మనకి భవిష్యత్తు ప్రణాళికలు, బోలెడన్ని ప్లానింగ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ కదా ఎవర్ గ్రీన్‌గా ఉంటుందని అప్పటికి ఇన్వెస్ట్ చేశాము. 50 ఇయర్స్ అప్పుడు అది వర్కౌట్ అవుతుందా? లేకుంటే అదర్ ఆల్టర్‌నేట్స్ ఏముంటాయి అసలు? సో మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ అంటే ఒక అమితమైన ప్రేమ ఉంటుంది మేడం. జీవితంలో ఎంత సంపాదించినా కానీ ఒక ప్లాట్ కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కళ. ఒక వెంచర్లో ఒక వెంచర్ వేస్తున్నారంటే అక్కడ పోయి మనం ఇన్వెస్ట్ చేయాలి, ఒక కమర్షియల్ షాప్ కొనుక్కోవాలి, ఇలా ఉంటూనే ఉంటుంది. ఇది మేబీ 30స్లో ఉంటే 40స్లో ఉంటే ఓకే, ఎందుకంటే మనకి ఇంకా కెరియర్ ఉంటుంది కాబట్టి మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటాం కాబట్టి సమ్ పార్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ 50 ఇయర్స్ వచ్చేసరికి కూడా చాలామంది ఏంటంటే 70, 80, 90% రియల్ ఎస్టేట్లో ఉంచుకుంటారు. సో ఇది ఏమవుతుందంటే వాళ్ళు సంపద సృష్టిస్తాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. సో ఇది సంపద కాదు, భవిష్యత్తులో సమస్యలకు కారణం అవుతుంది. అసలు చాలామంది నెట్వర్క్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఎంత ఆస్తి ఉందనేది ఎక్కువగా చూసుకుంటుంటారు. మనకి నెట్వర్క్లో కూడా మెయిన్గా రియల్ ఎస్టేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళకి. ఎవరిదైనా చూడండి, వాళ్ళకున్న టోటల్ నెట్వర్క్లో రియల్ ఎస్టేట్ అసెట్స్ చూడండి, అది చాలా ఎక్కువ ఉంటుంది, 50% పైనే ఉంటుంది చాలామందికి. సో ఇక్కడ మెయిన్గా 50s దాటుతున్నారంటే కనుక వీళ్ళకి ఏంటంటే రిటైర్మెంట్కి దగ్గర పడుతున్నారు. అండ్ ఇంకోటి చూసుకుంటే కనుక వీళ్ళలో జీవితంలో రెస్పాన్సిబిలిటీస్ కూడా పీక్ స్టేజ్కి వచ్చే టైం. ఆ టైంలో పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, మ్యారేజెస్, ఇవన్నీ అప్పటి నుంచి మొదలవుతూ ఉంటాయి. అవన్నీ క్యాష్ ఖర్చు పెట్టే గోల్స్. సో ఇక్కడ వీళ్ళు రియల్ ఎస్టేట్లో ఉంటే మొత్తం అక్కడ ఇల్లిక్విడ్ అసెట్లో ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి రిటైర్మెంట్ అయితే ఇన్కమ్ రాదు, నెక్స్ట్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో మెయిన్గా ఈ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే వచ్చే సమస్యలు ఏంటో చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసరికి క్యాష్ ఫ్లో ఇష్యూ ఉంటుంది. సో క్యాష్ ఫ్లో ఏంటంటే కనుక చాలామందికి నేను చూసింది ఏంటంటే కనుక నా దగ్గర ప్లానింగ్ వచ్చే వాళ్ళకి అరౌండ్ 3, 4, 5 CR వర్త్ నెట్వర్త్ ఉంటుంది. కానీ వాళ్ళు జాబ్ ఆపేస్తే నెలకు ఒక 50,000 కూడా రావు వాళ్ళకున్న అసెట్స్ నుంచి. సో వీళ్ళు ఏంటంటే ఆస్తి ఉందనుకుంటారు, కానీ నెలకు ఆదాయం వచ్చే మార్గాలు మాత్రం మిస్ చేస్తూ ఉంటారు. సో వాటి నుంచి వస్తుందా, రిటర్న్ లేదా అనేది? నేను 3 months బ్యాక్ ఒకళ్ళని చూశాను. సో ఆయనకు ఆల్మోస్ట్ ఒక 5 crores వర్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓకే, కానీ దాని నుంచి నెలకి కనీసం 30,000 రూపీస్ ప్యాసివ్గా ఇన్కమ్ రాదు. సో మొత్తం ఆయన వర్క్ చేసే శాలరీస్ నుంచి ఆయన ఫ్యామిలీని రన్ చేసి వస్తుంది. ఆయనకి మంత్లీ ఫ్యామిలీకి మొత్తానికి అరౌండ్ 1 lakh ఆయనకున్న ఖర్చులు ఇవన్నీ 1 lakh అవుతుంది. బట్ అసెట్స్ని పనిలో పెట్టట్లేదు, ఆయన పనిలోకి దిగుతున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, పేపర్ మీద చూడటానికి ధనవంతుడే, బట్ రియాలిటీలో ఏంటి, హీస్ అ పూర్ మ్యాన్. ఎందుకంటే ఆయన వర్క్ చేయకపోతే ఫ్యామిలీ నడవదు ఇక. సో ఈ క్యాష్ ఫ్లో అనేది చాలా ఇష్యూ అవుతూ ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే లిక్విడిటీ క్రైసిస్ అనేది వస్తుంటుంది. సో 50 ఇయర్స్ తర్వాత జీవితంలో కొన్ని అనుకున్న ఖర్చులు రావచ్చు, మేబీ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ థింగ్స్ అవ్వచ్చు, లేదా కిడ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా కానీ క్యాష్ స్పెండ్ చేసేవే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంటే కనుక వీళ్ళకి ఉదాహరణకు ఒక సేమ్ 5 కోట్లు ఉన్నాయి ఆయనకు మొత్తం నెట్వర్త్, ఒక 20 లక్షలు కావాలి కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్కో, మెడికల్ ఎమర్జెన్సీకో. సో ఈ 20 లక్షలు రియల్ ఎస్టేట్ నుంచి తీసుకోవాలంటే ఆయన బయ్యర్ని వెతకాలి, అండ్ ఆ ట్రాన్సాక్షన్ సాఫీగా అయిపోవాలి. ఇంత అయిపోయినా క్యాష్ ఇస్తాడా, మళ్ళీ ఆన్లైన్ ఇస్తాడా, ఇది కూడా ఒక డౌట్. సో వీళ్ళకేంటంటే ఆ లిక్విడిటీ అనేది అంత ఈజీగా దొరకదు. అది ఇమాజిన్
అదే పర్సన్ డైవర్సిఫై చేసుకొని కొంత గోల్డ్‌లో పెట్టుకున్నాడు, కొంత ఫిక్స్డ్ ఇన్‌కమ్ పార్ట్‌లో పెట్టుకున్నాడు, కొంత మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకున్నాడు. సో, ఎంత ఈజీగా ఉంటది. ఈజీగా మనం లిక్విడేట్ చేసుకో గోల్డ్ అయితే పక్కా షా తాకట్టు పెట్టే షాప్‌కెళ్ళి కూడా తీసుకోవచ్చు. లేదా బ్యాంక్‌కెళ్ళి కూడా సేమ్ డే గోల్డ్ లోన్స్ ప్రాసెస్ చేసేయి ఉన్నాయి. అదే ఎఫ్‌డీస్ ఉంటే గనక ఆన్‌లైన్‌లో మనం ఈజీగా బ్రేక్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ 2 వర్కింగ్ డేస్‌లో మనకొస్తాయి. హ్మ్. ఎంత కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ ఒకవేళ నాకు నిజంగానే 1 క్రోర్ వర్త్ హౌస్ ఉంది. బట్ నాకు కావాల్సింది 20,00,000 అనుకోండి. నేను అమ్మగలనా? ఐ కెనాట్ సెల్ ఇట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌ని మనం పార్షియల్‌గా అక్కడ బ్రేక్ చేయలేము. అవే గోల్డ్ మనకి ఫిక్స్డ్ ఇన్‌కమ్ అయిన ఎఫ్‌డీస్ కానీ, మ్యూచువల్ ఫండ్ అయితే పార్షియల్‌గా కూడా మనం తీసుకోవచ్చు. సో, ఈ లిక్విడిటీ ఇష్యూ కూడా వస్తూ ఉంటుంది. హ్మ్. సో, దీన్ని కంప్లీట్‌గా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత సంపద పెంచుకోవటానికి అనుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత మీ లైఫ్‌ని మీరు పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి. అవును. అలా ఎంజాయ్ చేయాలంటే గనక మీ దగ్గర ఆస్తులుండాలి. ఆ ఆస్తులు ఇన్‌కమ్ జనరేట్ చేసేటట్టు ఉండాలి మళ్ళీ. ఆస్తులుంటే గనక మీరు దానికి వాచ్‌మెనే అవుతారు. మీరెప్పుడు దాన్ని ఎంజాయ్ చేయలేరు. ఊరికే సంపాదించి అలా పెట్టుకొని. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయనీయకుండా కిడ్స్‌కి ఇద్దాం. వాళ్ళ కోసం అని చెప్పేసి జీవితాంతం కష్టపడతారు. బట్ ఇది ఎలా ఉంటదంటే మనకి తెలుగులో ఒక పోయెమ్ గూడా ఉంటుంది. తేనెటీగలుంటాయి. తేనె కష్టపడి సంపాదిస్తాయి. ప్రిజర్వ్ చేసి పెడుతుంది. బట్ మనం వెళ్తాం వాటినంతా తీసుకొచ్చేస్తాం. తీసుకొని వెళ్తాం. ఇక్కడ కూడా అంతే. రియల్ ఎస్టేట్‌లో ఉండే అసెట్స్ ఏంటంటే మనం కష్టపడి దాన్ని నెక్స్ట్ జనరేషన్స్‌కి ఇస్తాం. బట్ వాళ్ళు ఆ అసెట్స్ మీద అంత లవ్ ఉందా? మేబీ వాళ్ళు ఇక్కడే ఉంటారా? యూఎస్ ఎళ్ళొచ్చు, బెంగుళూరు ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు. ఇక్కడ ఉండి రియల్ ఎస్టేట్‌ని మేనేజ్ చేసుకుంటూ ఈ హర్డిల్స్ అన్నీ ఎందుకని చెప్పేసి క్లోజ్ చేయొచ్చు. లేదా వాళ్ళకి ఏదైనా వేరే అవసరాలు ఉండొచ్చు. హ్మ్. ఆ అవసరాల కోసమని చెప్పి ఇక్కడ తీసేయొచ్చు. సో, ఎంతెందుకు మేడం నా ఓన్ కేసే. మేము ఒక కొత్త బిజినెస్ కోసం అప్లై చేద్దామని చూసాం సెబీకి. సో, దానికి మొత్తం నెట్ వర్త్ అరౌండ్ 20 క్రోర్స్ చూపించాలి. హ్మ్. సో, వెంటనే నాకు థాట్ వచ్చింది. ఓకే. ఇవి సెల్ చేద్దాం. సో, ఫైనాన్షియల్ ఫీల్డ్‌లో ఉండి చాలా మందికి అడ్వైస్ ఇస్తున్న నాకే ఆ థాట్ వచ్చింది. నార్మల్ వాళ్ళకి అవును. ఇంక ముందుకెళ్ళిపోతారిక. సో, ఇది మా ఫాదర్ కొన్నారు దీని పర్పస్ అది ఏముండదు. మీరు ద మొమెంట్ మీరు రిటైర్మెంట్ తర్వాత రేపు ఆ ఆస్తులు గనక మీ నెక్స్ట్ జనరేషన్‌కెళ్ళాయంటే గనక వాళ్ళకి అవసరం వచ్చేంత వరకే ఉంటాయి. ఒక్కసారి అవసరం వచ్చాయా సెల్ చేసేస్తారు. నా దగ్గరికి ప్లానింగ్ వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఏంటంటే మా ఫాదర్స్ నుంచి లేదా ఫాదర్ ఇన్ లాస్ నుంచి ఈ ప్రాపర్టీస్ రావాలి అంటారు. వన్స్ వచ్చిన తర్వాత అవి గనక ఇద్దరు కజిన్స్ దగ్గరతో ఉన్నాయనుకోండి. హ్మ్. ఇయన్నీ ఎందుకు మెయింటైన్ చేయటం సెల్ చేసేసి ఎవరి వాటా వాళ్ళు తీసుకుందాం అనే థాట్‌లోనే ఉంటున్నారు. సో, రియల్ ఎస్టేట్ మీరు కష్టపడి దీన్ని నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్‌కి ఉంచుకుందాం అంటే కుదరదు. మీరు కిడ్స్‌కి ఇచ్చిన వెంటనే కొన్నేళ్లలోనే అవి అయిపోతాయి. హ్మ్. సో, ఆ టైంలో మీకు రిటైర్మెంట్‌లో ఇన్‌కమ్ ఎవరిస్తారు? ఆ టైంలో మీరు ఎలా మంత్లీ మీరు ఉండాలి? మీరు మళ్ళీ మీకు సన్‌నా లేదా డాటర్‌ని అడుగుతారా? సో, మీరు ఓన్‌గా ప్లాన్ చేసుకోవాలి కదా! ఇది చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇంకొకటేంటంటే అండి రెంట్‌ని ఇన్‌ఫ్లేషన్‌తో అడ్జస్ట్ చేసుకొని పెంచుకుంటా అనుకుంటారు. అవును. బట్ ప్రతిసారి అది జరగదండి. మీకు ఇన్‌కమ్స్ బాగా పెరుగుతున్నప్పుడు మాత్రమే రెంట్‌లు పెంచగలరు. బట్ ఇన్‌కమ్ పెరగకుండా ఇన్‌ఫ్లేషన్ పెరుగుద్ది. సో, ఇన్‌ఫ్లేషన్ ఏంటంటే గనక మెయిన్‌గా ఫస్ట్ హిట్ అయ్యేదేంటంటే మన డైలీ థింగ్స్ మీద ఫస్ట్ ఇంపాక్ట్ వస్తది. మనం డైలీ వాడే వీటి మీద. సో, అవి గనక పెరుగుతూనే ఉన్నాయనుకోండి. హ్మ్. మీరు ఇన్‌కమ్స్ ఆ రేంజ్‌లో పెరగకపోతే గనక మీరు రెంట్ పెంచలేరు. సో, చాలామంది అనుకుంటారు నాకు ఒక ప్రాపర్టీ ఉంది. ఒక 30,000 ఇస్తుంది. సో, నెక్స్ట్ 20 ఇయర్స్ కూడా ఈ ప్రాపర్టీ మీద వచ్చే దాంతోనే నేను మేనేజ్ చేసుకుంటాను. నాకు ఇన్‌ఫ్లేషన్ పెరిగినా గానీ ఆ ప్రాపర్టీ మీద వచ్చే రెంట్ నాకు ఇన్‌ఫ్లేషన్ అడ్జస్టెడ్ అవుతుంది. బట్ అది జనరల్ ఇన్‌ఫ్లేషన్. హ్మ్. మీకు ఫ్యామిలీ లెవెల్ ఇన్‌ఫ్లేషన్ కూడా చూసుకోవాలి. మీకు స్పెసిఫిక్‌గా మీరు 60s తర్వాత ఉన్నారు. మీకు మెడికల్ ఎక్స్‌పెన్సెస్ పెరగొచ్చు. మెడికల్ ఇన్‌ఫ్లేషన్ మీకు మెడికల్ ఇన్‌ఫ్లేషన్ పెరిగిందని చెప్పేసి 20% బయట రెంట్ పెంచుతా అంటే ఊరుకుంటారా? అవును. పెంచరు. ఈవెన్ హైదరాబాద్‌లో చాలా ప్రాపర్టీస్ 1.5 క్రోర్ ఉన్న ప్రాపర్టీస్ 30,000, 40,000 మించి రెంట్ రావట్లేదు. సో, రెంటల్ ఈల్డ్ ఎంత? అందులో పోస్ట్ టాక్స్ ఎంతొస్తుంది? అది మనం చూసుకోవాల్సొస్తుంది. సో, ప్రాపర్టీస్ ఏంటంటే గనక సింపుల్‌గా ఈ రియల్ ఎస్టేట్ 50s తర్వాత ఉంటే గనక వాళ్ళ దరిద్రానికి చాలా దగ్గర దారిని చూపిస్తాయి. ఓకే. సో, మీరేం చేయాలంటే 50s తర్వాత మెయిన్‌గా క్యాష్ యీల్డింగ్ అసెట్స్ వైపు కొంత పెట్టుకోవాలి. ఒక 50% రియల్ ఎస్టేట్‌లో ఉన్నా గానీ క్యాష్ యీల్డింగ్ వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు అప్పటి నుంచి ఫోకస్ చేయాలా? లేకుంటే నేను 50 ఇయర్స్ వస్తే ఇది ప్లానింగ్ అనేది పెట్టుకోవాలా? ముందుగా చేస్తే బెటర్. చేయకపోతే అట్‌లీస్ట్ 50 తర్వాతనే చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఒక 5-10 ఇయర్స్ ఆఫ్ వర్క్ లైఫ్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ టైమే ఉంటుంది.
మొత్తం మేనేజ్ చేసి ఒకవేళ సెల్ చేయాలని కూడా 1-2 ఇయర్స్ టైం పడుతుంది ఈ రోజుల్లో. టైం పట్టుద్ది కాబట్టి కొంచెం ఎర్లీగా చేస్తే బెటర్. అండ్ ఇంకోటేంటంటే ఈ రియల్ ఎస్టేట్ మీద నమ్ముకొని కిడ్స్ నన్ను చూస్తారంటే గనక ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఈ ప్రాపర్టీస్ ఏదో టైంలో దట్ హ్యాస్ టు బి ఇన్హెరిటెడ్, వారసత్వంగా రావాల్సిందే. బట్ ఇమాజిన్ అదే మీ దగ్గర క్యాష్ ఉంది. క్యాష్ ఉంటే ఎలా ట్రీట్ చేస్తారు? క్యాష్ ఉంటే మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. బట్ ప్రాపర్టీస్ అలా ఇవ్వటం కష్టం. ఒక ప్రొసీజర్ ఉంటుంది, టైం Yeah. పడుతుంది. సో క్యాష్ ఉంటే కనుక మీ కిడ్స్ కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. మీ కిడ్స్, మీ గ్రాండ్స్, సన్స్ వీళ్ళందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు క్యాష్ ఉంటే. అదే రియల్ ఎస్టేట్ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లాగో మాకే వచ్చేది కదా, ఆయన వాళ్ళ నాన్న ఆయనకి ఇచ్చాడు, మా నాన్న మాకు ఇస్తాడు, నేను మా అనివార్యంగా కిడ్స్కి ఉంటుంది. ఇస్తాను. దాన్ని ఒక వాళ్ళ రైట్ లాగా ఫీల్ అవుతారు. బట్ క్యాష్ ఉంటే అలా కాదు. అమ్మో నేను సరిగ్గా లేకపోతే నాకు హెల్ప్ చేయడు అని చెప్పేసి ఇష్టం ఉన్నా లేకపోయినా లవ్ అయితే చూపిస్తూ ఉంటారు. Hmm. సో ఈ 50s తర్వాత రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ వెరీ రిస్కీ థింగ్. సో దాన్ని టోటల్ మీ నెట్వర్క్లో 50% కన్నా తక్కువ వచ్చడానికి ట్రై చేసుకోవాలి. ఉన్నా కానీ ఈ రియల్ ఎస్టేట్ ఫార్మ్స్ అని కూడా మనకి ఇన్కమ్ జనరేటింగ్గా పెట్టుకోవాలి. ఇంకొక ఇష్యూ చెప్తాను మేడం. ఐ హ్యావ్ గాట్ ఎ క్లయింట్, హీజ్ ఎన్ఆర్ఐ. వాళ్ళ ఫాదర్ 4-5 సిటీస్లో కొన్నాడు. విజయవాడ, బెంగళూరు, హైదరాబాదు అండ్ గుంటూరు. 4-5 ప్లాట్స్. ఏమో అది ఏజ్ అయిపోయింది. అతనికి చెప్పాడు, ఇలా మనకి నాన్నకి ఇక్కడ కొన్నాను, ఒక్కోటి 50-75 లక్షల మధ్య ఉంటుంది. ఓకే, అవి చూస్తేనేమో 4 డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. ఆయనకేమో అన్నీ తిరిగి మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇవన్నీ వద్దని చెప్పేసి బలవంతంగా సెల్ చేయించాడు. అది గ్రో అయితే నాకేంటి, దాన్ని ఎవరు మేనేజ్ చేస్తారు, ఏదైనా ఇష్యూ వస్తే ఏంటి, నాకేమో తెలియదు, నేనేమో ఇప్పట్లో ఒక 20 ఇయర్స్లో ఇండియాకి వచ్చే లేదు, దాన్ని నీకేమో ఏజ్ అయిపోయింది, ఎవరు మెయింటైన్ చేస్తారు అని బలవంతంగా సెల్ చేయించాడు. 30స్లో ఉన్నప్పుడు మేనేజ్ చేయడం వేరండి, 60s 70స్లో ఉన్నప్పుడు మేనేజ్ చేయడం వేరు. సో అది మర్చిపోతూ ఉంటారు. సో మీరు 50s దాటిన తర్వాత మీ రిటైర్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. అండ్ ఆస్తులు ఉంటే గొడవలు కూడా వస్తాయి మీ తదనంతరం. అది ఎవరికి చెందాలి ఏంటి, విల్ అయితే రాయరు. విల్ రాయాలి, మనం ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్లో ప్రాపర్గా ఉండాలంటే విల్ రాసుకోవాలి. బట్ చాలామంది విల్ రాయరు. విల్ రాయకపోతే గొడవలు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కనుక మీ రియల్ ఎస్టేట్ని తగ్గించుకొని మీకోసం మీరు లైఫ్ జీవించడం కోసం క్యాష్ వైపుగా మారండి. క్యాష్ అంటే కనుక మనకి ఎఫ్డీస్ అవ్వచ్చు, ఇట్ క్యాన్ బి ఏ మ్యూచువల్ ఫండ్, ఇట్ క్యాన్ బి ఏ గోల్డ్ ఆల్సో. ఏదైనా పర్వాలేదు, కానీ ఆ రియల్ ఎస్టేట్ మాత్రం ఇల్లిక్విడ్గా ఉంటుంది, మీకు ప్రాబ్లమ్స్ తెచ్చేటట్లుగా ఉంటుంది, కాబట్టి దాన్ని తగ్గించుకోండి. ఎస్ అండి, థ్యాంక్ యూ.